షాలోమ్ అంటే మీకు సమాధానము కలుగును గాక అని అర్థం. యూదులకి వాళ్ళు మనం కలిసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటున్నాం కదా, వందనాలండి అని చెప్పుకుంటున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు గారు చెప్పారు. ఇది ఈ యొక్క ఇలా మనం వందనాలు అని చెప్పుకోవడం పౌలు గారు నేర్పించారు మనకి. మనం పత్రికల్లో చూసినప్పుడు అన్నలకి వందనాలు చెప్పండి, సహోదరులకు వందనాలు చెప్పండి, కలిసినప్పుడు వందనాలు చెప్పుకోండి అనేది మన పౌలు గారు చెప్పారు. ఇది ఇప్పుడు ఈ షాలోమ్ అనేది ఎవరిది అంటే యూదులది అనమాట అది. కాబట్టి ఆయన లోపలికి వచ్చి వీళ్ళందరినీ చూసి షాలోమ్ అని వారిని బ్లెస్ చేశారనమాట. మీకు సమాధానం కలుగును గాక అని బ్లెస్ చేసి తర్వాత ఆయన ఏమని చెప్పారు, అప్పుడు ఆయన వచ్చి చూపించారు, ఇదిగో నా గాయాలు చూడండి, నేనే వచ్చాను మీ మధ్యలోని. కానీ వచ్చిన వెంటనే చూపించారు. ఆ టైంలో తోమా లేడు అక్కడ, కానీ శిష్యులందరికీ కూడా ఈ యొక్క గాయాలని చూపించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించిరి అని రాయబడి ఉంది అక్కడ. చాలా సంతోషించారు. చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మను పంపించున్నానని వారితో. యాక్చువల్లీ వీళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి సువార్త చెప్పాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి, అసలు సత్యమేంటో వివరించాలి, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడాలి. ఇవన్నీ చేయకుండా ఏం చేశారు వీళ్ళు? భయపడి రూమ్లోనే దాక్కున్నారు. వాళ్ళ ప్రాణ భయం అది. ప్రభువు ఏమని చెప్తున్నారంటే, మీరు ఇక్కడే భయపడి దాక్కోవడానికి వీల్లేదు, మీరు అందరూ వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. తండ్రి నన్ను ఎలా అయితే పంపించారో వచ్చిన పని నేను చేశాను కదా. చేశారా యేసయ్య? 33.5 సంవత్సరాల్లో విపరీతమైన పరిచర్య చేశారు ఆయన. అలా నేను ఎలా అయితే తండ్రి పంపిన ప్రకారం ఇక్కడికి వచ్చి పరిచర్య చేశానో మీరు కూడా అలాగే లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మీరు లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీలో కొంత పవర్ కావాలి, అవునా? ఊరికినే వెళ్ళిపోవడానికి ఏమాత్రం వీల్లేదు. కాబట్టి మీకు పవర్ కావాలి. ఆ పవర్ని ఆయన ఏం చెప్పాడంటే, ఈ మాటలు చెప్పి నేను మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి, ఈ మాటలు చెప్పి ఆయన ఏం చేశారు? వారి మీద ఊదారు. వారి మీద ఊది పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి అన్నాడు. హల్లెలూయా. ఏం ఊదాడు ఆయన? ఏం ఊదాడండి? జీవాన్ని ఊదాడు ఆయన కదా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మట్టితో ఒక నరుణ్ణి తయారు చేసి దేవుడు ఏం చేశారంటే వాడి నాసికా రంధ్రములో జీవాన్ని ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యను. హల్లెలూయా. ఇప్పుడు అదే జీవాన్ని ఇక్కడ ఊదుతున్నారు ఈయన. చాలా జాగ్రత్తగా గమనించండి మీరు, అవునా? మట్టి బొమ్మ కాబట్టి అక్కడ ఊదాడు ఆయన. మట్టితో ఆయనే తయారు చేశాడు కాబట్టి ఊదినప్పుడు వాడిలో ఏం కలిగింది? జీవం వచ్చేసింది. అప్పుడు అసలు మామూలుగా ఆదికాండంలో 1వ అధ్యాయం తెరవండి, కొన్ని మాటలు చూద్దాం. 1వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన స్వరూపమందు నరుని ఆయన ఏం చేశాడు? సృజించాడు. ఎందుకని? ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులని, ఈ భూమి మీద ఉన్న వాటిని ఏలడానికి. ఎందుకు తయారు చేశారంట? తయారు చేసి అధికారం ఇచ్చారు. మీకు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను వారిని తయారు చేసి ఏం చేశారు? దేవుడు అధికారం ఇచ్చారు వాళ్ళకి. అధికారం ఇచ్చి అంటే భూమి మీద మీరు వీటన్నిటినీ ఏళ్తారన్నమాట. వీటన్నిటికీ మీరు ఎలా ఉంటారు? రాజుగా ఉంటారు. మీరు మాట్లాడితే మీ అధికారానికి వాళ్ళు లోబడతారు. హల్లెలూయా. ఇటువంటి రైట్స్ వాళ్ళకి దేవుడు ఇవ్వాలని అనుకున్నాడు, ఇచ్చేశాడు కూడా. అప్పుడు నరుణ్ణి తయారు చేసిన తర్వాత, ఆ జీవాన్ని ఊదిన తర్వాత నరుడేమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. ఇప్పుడు దేవుని యొక్క ఊపిరి అతడిలోనికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ఊపిరి బయటికి పోవడానికి వీల్లేదు. వాడు కూడా దేవుడిలాగే నిత్యము నిలిచి ఉండాలి. యాక్చువల్గా అలా తయారు చేశారు దేవుడు. ఆయన ఊపిరిని ఊదారు ఆయన. కానీ నరుడు ఏం చేశాడు? పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను అతను కోల్పోయాడు. కాబట్టి అధికారాన్ని కూడా కోల్పోయాడు అతను, అవునా? అధికారాన్ని కూడా కోల్పోయాడు, అతను జీవాన్ని కూడా కోల్పోయాడు. అతను పర్టికులర్ టైం వచ్చేసరికి అతడు చనిపోవలసి వచ్చింది. ఆ టైం అతను ఇంకా నిత్యము జీవించేవాడుగా లేడు, కానీ అతనికి కొంతకాలం అతని భూమి మీద ఉంటాడు, చనిపోతాడు. అతడు ఆ పవర్స్ అన్నీ కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తాం. తిరిగి అవే మనల్ని అటాక్ చేసేస్తాయి. ఆ జంతువులే వచ్చి మనల్ని, అంటే ఆదాముని అవని చీల్చేయొచ్చు, చంపేయచ్చు. అలాగ వాళ్ళు మార్చబడి, అంటే ఏమైంది? అధికారాన్ని కోల్పోయారు వాళ్ళు, అవునా?
అధికారాన్ని కోల్పోయినటువంటి ఈ మానవులకి దేవుడు ఎవరికి కూడా ఏదన్నా కోల్పోయినప్పుడు కోల్పోయావా పో అవతలకి ఇంకా లేదు నీకు అనడగానే మరలా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రోజుకి అలాగే, ఆ రోజుకి కూడా అలాగే. ఇప్పుడు ఏదైతే మనుష్యుడు కోల్పోయాడో, పోగొట్టుకున్నాడో అది తిరిగి పొందుకోవడానికి ఏమయ్యాడు? యేసయ్యను ఆయన పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కుమారుడినే ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన 30 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే యూదుల ధర్మశాస్త్రం ప్రకారము యాజకుడికి 30 సంవత్సరాలు రావాలి. ఈయన మన ప్రధాన యాజకుడు. బోధకుడకు ధర్మశాస్త్రం బోధించేవాడికి 30 సంవత్సరాలు రావాలి. కనుకనే మౌనంగా ఉన్నాడు. కానీ జ్ఞానం ఏమీ తక్కువగా లేదు లోపల అనడానికి మనకి ఎక్కడ ఎవిడెన్స్ ఉంటుంది? 12 ఏళ్ల వయసులో శాస్త్రులతో పరిచయులతో సమానంగా మాట్లాడమే కాకుండా వాళ్ళను మించి వాదిస్తూ ఉంటాడు. నాలెడ్జ్ అంతా లోపలే ఉంది. కానీ ఆ చట్టానికి లోబడడానికి, ధర్మశాస్త్రానికి లోబడడానికి 30 సంవత్సరాలు మౌనముగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి కొంత టైం ఇవ్వబడుతుంది. అప్పటి వరకు మీరు మౌనంగా ఉండొచ్చు, కానీ తరువాత ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి అందరూ కూడా. ఎంతసేపు విని 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 కూర్చుని మీ ఇంటి కోసం ప్రార్థన చేసుకొని, మీ ఇంట్లో పిల్లలు, మీ ఇంట్లో మీ హస్బెండ్, మీకు ఒక ఇల్లు కావాలి, మీ యొక్క డబ్బులు కావాలి, మీకు అప్పు తీరాలి, ఇదే మీ జీవితం కాదు క్రైస్తవుడిది. సునీత, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? నిన్నటి నుంచి మీ లోపల ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ శ్యామల ఉంది ఇప్పుడు, తనకి సమస్యలు వచ్చాయి. ఒకప్పుడు తను ఏం చేసిందంటే దేవుని పని చేసింది. నిజమా కాదా? దేవుని పని చేసింది తన సమస్యలలో. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేక ఇంట్లోనే ఉండిపోయారు ఆ చిన్నపిల్లలు. ఆ సమయంలో నా పిల్లలు, నా స్కూల్ ఫీజు, వాళ్ళ చదువు, మా ఆయన త్రాగుబోతుతాను, దీన్ని పట్టుకోలేదు తను. దాని గురించి ప్రార్థిస్తూనే అక్కడ ఉన్న వారికి సువార్త చెప్పి రండి మా ఇంటికి, మనము కలిసి ప్రార్థన చేద్దాం, నేను కూడా మీ దగ్గరకు వస్తాను, మనము కలిసి ప్రార్థన చేసుకుందాం, మనమందరము కలిసి ఒక చోటకు వద్దాం, మా పాస్టరమ్మ గారిని పిలుస్తాను. హల్లెలూయా. ఆమెకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు తనని ఒక సువార్థికురాలుగా మార్చాడు. అప్పుడు తనకు తెలియదు, అది తను ఆత్మతో కనెక్ట్ అయి ఉంది. ఆ శ్రమ తనకి ఏం చేసిందంటే దేవుడితో అధికంగా కనెక్ట్ అయ్యేట్టు చేసింది. ఇంకా వేరే ఆధారం ఏమీ లేదు తనకి. ఆ టైంలో దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఆమెని ఆటోమేటిక్గా దేవుని పని చేయించేస్తుంది. దేవుని పనిలో వాళ్ళని బయట తీసుకొచ్చింది ఇంటికి, వాళ్ళని ధైర్యపరిచింది, వాళ్ళతో కలిసి ప్రార్థనలు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కృపావరాలతో పొందుకుంటున్నారు, భాషలతో మాట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని తీసుకొచ్చారా? అప్పుడు ఆ సింధియా అయినా మనం వెళ్ళాం అక్కడికి. సింధియా, దాన్ని ఏమంటారు? సింధియా, గాజువాక దగ్గర మిందిలో మీరుండేవారు. సరే, మనకి ఏరియాతో నాకు తెలియదు, ఆవిడకి ఏరియా తెలియదు అనుకుంటా. మొత్తానికి అక్కడికి వెళ్ళాం, మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు చాలా భయంకరంగా ఉన్నాడు. అసలు అమ్మాయిని చూసుకోవట్లేదు, ఏదో తిరుగుబోతుగా, ఏదేదో చాలా వ్యసనాలతో ఉన్నవాడు. వెళ్ళి ప్రార్థన చేస్తే వాటన్నిటి నుంచి విడిపించబడి సేవకుడిగా మార్చబడ్డాడు. ఏం జరిగాయి? ఇన్ని కార్యాలు ఎందుకు జరిగాయి? ఎలా వాడుకున్నారు ఆ అమ్మాయిని? అప్పుడు ఆవిడకు ఒక పేరు కూడా పెట్టాడు దేవుడు. నీ పేరు శ్యామల కాదు, మహిమ అన్నాడు ఆయన. కానీ ఆ పేర్లతో మనం పిలట్లేదు. ఈ రోజు నుంచి ఆవిడని అలా పిలుస్తామా? ఆవిడ పేరు మహిమ. తను అలాగే మహిమలాగే ఏమైంది? తనకి బాప్తిస్మం ఇచ్చి నేను ఆ పేరు పెట్టాను. ఆ పేరును తగ్గట్టుగా తను అక్కడ వెలిగింది. తన పేరు తగ్గట్టుగా తను అక్కడ వెలిగింది. వెలగగానే దేవుడు ఏం చేశాడు? భర్త యొక్క వ్యసనము నుంచి ఆవిడ్ని విడిపించాడు. ఆమెకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో నా భర్త దానిలో నుంచి బయటికి రావాలంతే అందే. అధికారం ఇచ్చాడు, అతడు వచ్చేసాడు అంతే. నేను విడిపించబడాలి, పోగొట్టుకున్న నా ఇంటిని నేను పొందుకోవాలి అంది. అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక ప్రవచనం రిలీజ్ అయింది. ఆమె విశ్వాసాన్ని బట్టి అక్కడ జరిగింది అది. ఆమె నోటితో నేను చెప్తాను, ఆమె అప్లై చేస్తూ ఉంటుంది. 4th డైమెన్షన్లోనికి వెళుతుంది తన ప్రార్థనలో అని చెప్తూ ఉంటాను మీకు నేను. వెళుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఆ 4th డైమెన్షన్ ఉంది, కానీ సువార్త లేదు పక్కన. తన పైనే ఉన్నారు తోటికోడలు. ఈ రోజు వరకు తీసుకుని రాలేకపోయారు వాళ్ళు. పక్కనే ఉన్నారు. ఈ రోజు వరకు ఆత్మగల సంఘంలోనికి అనేకులు నడిపించలేకపోయారు. అనేక మంది బాప్తిస్మం పొందుకున్న వారు, వెనుదిరిగిన వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి నీ ఇంటిని ఒక సాదృశ్యంగా చూపించి వారి దగ్గరికి వెళ్ళి భారం కలిగి పని కట్టుకొని వాళ్ళకి ఆటో పెట్టుకుని, అమ్మ ఇలా నశించిపోవద్దు రండి అని తీసుకుని రాలేపోయారు. ఎందుకని? ఆ భారం వెళ్ళిపోయింది. ఆ అధికారం కూడా ఏమైపోయింది? సమాధి చేయబడింది. ఇప్పుడు ఈ శిష్యులకి కూడా కలిగింది అదే. ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్పానంటే, ఈ శిష్యులు కూడా వారి మీద చేతులుంచి ప్రభువు ఇద్దరినిగా పంపించాడు. ఎక్కడికి? సేవ చేయడానికి వెళ్ళారా? వెళ్ళినప్పుడు ఒక చాంద్ర రోగి దగ్గరికి వెళితే చాంద్ర రోగి వాళ్ళ కుమారుడు బాగుపడలేదు.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చాక, అయ్యా మేమెందుకు ప్రార్థన చేస్తే బాగుపడలేదని వాళ్ళు అడిగినప్పుడు, ప్రార్థన ఉపవాసం వలన తప్ప మరి దేని వలన ఇటువంటివి అని చెప్పారు. అంటే అప్పటికే వీళ్ళు హీలింగ్స్ చేస్తున్నారని అర్థమైనా అప్పటికే వీళ్ళు హీలింగ్స్ చేస్తున్నారు. మీరు ఎవరింటికైతే వెళుతున్నారో ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి అన్నాడు ప్రభువు. మీరు వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో క్యాపబుల్ పర్సన్స్ లేకపోతే ధూళి దులిపి వచ్చేసేయండి, నో ప్రాబ్లం. మీరు చెప్పాల్సింది అలా సువార్త ప్రకటించాలి. మిమ్మల్ని చేర్చుకునే వారి దగ్గరికి వెళ్ళండి, వారి ఇంట బస చేయండి, మీరు సువార్త ఇలా ప్రకటించండి, ఒక్కొక్కరే వెళ్ళకండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. అన్నీ చెప్పారు ప్రభు. అన్నీ చేసిన వీళ్ళు ఏం చేశారు? సమాధి చేసుకుని గదిలో కూర్చొని ఉన్నారు. అర్థమవుతుంది కదా? ప్రభువు లేరు ఇప్పుడు, అయ్యో మేము అనాథలం అయిపోయామని చెప్పి లోపల వాళ్ళు ఏం చేశారు? అవన్నీ సమాధి చేసుకొని కూర్చుని భయం పడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ప్రభువు చెప్తున్నారు, భయపడొద్దు, మీరు భయపడొద్దు, అదే పవర్స్ నేను రిలీజ్ చేస్తున్నాను. హల్లెలూయా. ఏం పవర్ అంటే, ఏదైతే వట్టి మట్టిలోనికి దేవుని యొక్క ఊపిరి నాసికారంధ్రములో నుంచి విడిచి ఆ యొక్క మట్టి బొమ్మలోనికి పెడితే వాడు నరుడు జీవాత్మ అయి వాడు ఏలడానికి తయారయ్యాడో, వాడికి ఆ ఫుల్ రైట్స్ ఇచ్చాడో దేవుడు, అధికారం ఇచ్చాడు దేవుడు. ఏలుడి, భూమిని ఏలుడి అని అధికారం ఇచ్చాడు కదా. ఆ అధికారాన్ని నరుడు కోల్పోయాడో, ఇదిగో ఆ రైట్స్ నేను మీకు తిరిగిస్తున్నాను. హల్లెలూయా. మీరు వెళతారు, పాములను త్రొక్కుతారు కదా, సింహాలు మీ మాట వింటాయి కదా, విష పదార్థం మీరు ఏమి తిన్నా కూడా మీకు అది హాని చేయదు, ఎందుకంటే మీరు పవర్స్ కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆ పవర్ని మరలా నేను జనరేట్ చేస్తున్నాను అని ఊపిరి ఊది ఆయన ఏం చేశాడు? మీరు పరిశుద్ధాత్మని పొందుకోండి. హల్లెలూయా. దీనిలో ఎంత అద్భుతమైన వర్తమానం ఉందో చూడండి. మీరు పరిశుద్ధాత్మ వచ్చింది అంటే ఇంకా నాకు రాలేదని కొందరు అంటారు, నాకు వచ్చిందని కొందరు అంటారు, నాకు వైబ్రేషన్ అంటారు, ఇంకోటి అంటారు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అంటే వెరీ నెక్స్ట్ మూమెంట్ నువ్వు సువార్త చేయాలి అని అర్థం. అదర్వైజ్ నీకు శ్రమ అని రాయబడి ఉంది అక్కడ. ఎందుకు వస్తున్నాయి శ్రమలు? దేవుని పని ఏమైనా చేస్తున్నావా? లేదే. నాకు ముందు ఈ పని అయిపోయి ఏంటో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, నాకు ముందు ఈ బంధకం తెగిపోయినాయి, నాకు ముందు ఉంటే కదా, నాకు ముందు పిల్లలు ఉంటే కదా నేను వెళ్ళి సువార్త చెప్పాలి, లేకపోతే ముందు నువ్వు నీ దేవుడిని అడుగు, నీకు పిల్లలు పుట్టమని అడుగు అని అందరూ నన్ను హేళన చేస్తున్నారని ఒక ఆవిడ చెప్పింది ఒకసారి. అబ్రహాంకి ఇంకా పిల్లలు లేనప్పుడే రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టారు. నీకు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పడానికి, నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ అవుతుంది ఖచ్చితంగా. మీకు అదేమి ఉండాల్సిన అవసరం లేదు, నీకు దేవుడే చూసుకుంటాడు. నిన్ను అలా ఉంచి సాక్షిగా నిలవబెట్టాడు. నిన్ను ఒకవేళ అలా ఉంచకపోతే నువ్వు లోబడవని పెట్టుండొచ్చు, నీవు అలా ఉంచకపోతే దేవునితో సహవాసం చేయవు, నువ్వు లోకంలో కలిసిపోతావని పెట్టుండొచ్చు. ఈ శ్రమలు రాకపోతే ఈమె వస్తుందా రక్షణలోనికి? రాదావిడ. నేను నా దేవుళ్ళు, నేను నా బంగారం, నేను నా యొక్క చెట్లు, నేను నా యొక్క సంపద, నేను నా యొక్క బిజినెస్ అంటది ఆవిడ. ఎప్పుడైతే శ్రమ కలిగిందో నేను విడిపిస్తానని ప్రభువు పైకిలా పేతురు మునిగిపోతున్నప్పుడు లేవనెత్తినట్లు, హల్లెలూయా, లేవనెత్తి తీసుకొచ్చారు. అంటే ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ్యము అంటే సుఖము, అప్పు తీరిపోవడము, బాధలు వెళ్ళిపోవడం, లేకపోతే డబ్బులు వచ్చేసేయడం, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసుకోవడం, అస్సలు కొదువు అనేది ఉండకుండా ఉండడం. ఇదే ప్రజలు భ్రమలోనే ఉన్నారు, సేవకులు కూడా భ్రమలోనే ఉన్నారు. మరి పౌలు వీళ్ళందరూనేమో ఉన్నదంతా విడిచిపెట్టారు, బర్నబాస్ ఏమో ఉన్నదంతా విడిచిపెట్టాడు, అవునా. మార్క్ ఏమోని పెద్ద బిల్డింగ్ని, ఆస్తిని, సంపదని, ల్యాండ్ లార్డ్ అదంతా విడిచిపెట్టాడు. అది సేవ ఆ రోజుల్లో, ఇది సేవ ఈ రోజుల్లో. అది చెయ్యకపోతే ప్రార్థనకి రావడానికి మనసు ఉండదు, అయిపోవాలి కార్యాలు అక్కడ. అవ్వకపోతే ప్రార్థనకి రారు, సణుక్కుంటారు, విసుక్కుంటారు, ఏం చేశాడు దేవుడు అంటారు. అసలు నీకు ఇచ్చేది నిత్యత్వములో నీకు ఒక సభ్యత్వము, దానిలో ఒక కంప్లీట్ పవర్స్ కలిగినటువంటి దేవుని యొక్క గొప్ప కుమార్తెగా మనం ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. ఆ యొక్క డిజిగ్నేషన్ నువ్వు మర్చిపోతున్నావు, ఆ ఉద్యోగాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఎంతసేపు శోధకుడు వచ్చి ఒకటి కేంద్రీకరించి నీకు చూపిస్తాడు, ఇదిగో నీ ఫాల్ట్, ఇదిగో నీ ఫాల్ట్, ఇదిగో నీకు ఇది జరగాలి, ఇది జరగాలి. లేకపోతే అసలు అవి పక్కన పడేసి ప్రార్థన చేసుకుంటూ దేవుని పని చేసి చూడండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూస్తున్నారు కదా. మనం మీ ఎదురుగా వెళుతున్నారు కదా కొంతమంది. మీ నాయకుల యొక్క విశ్వాసం మీకు కనిపించట్లేదా? మీ నాయకుల యొక్క నిరీక్షణ మీకు కనిపించట్లేదా? మీ నాయకుల యొక్క హార్డ్ వర్క్ మీకు తెలియడం లేదా? మీ నాయకుల యొక్క భారము మీకు తెలియడం లేదా? ఇవన్నీ మీ ముందర మీకు విశ్వాసం కలగడానికి అలౌ చేస్తాడు కొన్ని. నాకు చెప్పడమే కాదు చేసి చూపించాలి అంటాడు అన్నమాట ఆయన. హల్లెలూయా.
ఇది మనకు కలిగినటువంటి పవర్స్. ఈరోజు చూసారా, యోబు గ్రంథంలో కూడా ఆ మాట 33:4 ఒక మాట ఉంటుంది, చూద్దాం. 33:4 యోబు గ్రంథంలో, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు. హల్లెలూయా. అక్కడ కూడా ఆ భక్తులు చూడండి, యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు అక్కడ. యోబుతో అసలు వాళ్ళందరూ వాళ్ళందరూ జ్ఞానులు అన్నమాట. యోబు స్నేహితులు కూడా జ్ఞానులు, మామూలు స్నేహాలు కాదు అవి. ఇప్పుడు మన అందరికీ ఇక్కడ ఉన్నది మామూలు స్నేహం కాదు, ఇది జ్ఞానుల యొక్క సహవాసము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము జ్ఞానమై ఉన్నది, మన దేవుడే జ్ఞానమై ఉన్నాడు. మనల్ని చూసినప్పుడు వీళ్ళు వెర్రివాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు, మనము వారిని చూసినప్పుడు వీరు వెర్రివారు, రేపటి దినాన్ని ఎక్కడికి వెళ్ళిపోతారో అని మనం అనుకుంటున్నాం కదా. ఒకడు సంపాదించుకుని కూర్చుని అనుకుంటున్నాడు, చూడు ఈ గుడౌన్స్ అన్నీ నిండిపోయినాయి, ఈ రాత్రి సంపద అంతా చాలా ఉంది, 2-3 జనరేషన్స్ వరకు నా పిల్లలు వాడి మనవలు వాడి వరకు కూడా నేను చూసుకోక్కర్లేదు, నా ప్రాణమా తిను త్రాగు సుఖంగా ఉండు, ఇంక అన్నీ చేసేసాను కదా, ఇంకేం లేదు, ఇప్పుడు చాలా ప్లెజెంట్గా ఉన్నాను అనుకున్నాడంట. వాడిని చూసి వేసేయమన్నాడు, వెర్రివాడా ఈ రాత్రికే నేను నీ ప్రాణాన్ని అడుగుతాను. బాగుందా? అంటే ప్రాణం పోతే వెరీ నెక్స్ట్ మినిట్ వాడికి ఏమీ లేదు. క్రైస్తవుడికి ప్రాణం పోతే వెరీ నెక్స్ట్ మినిట్ మహా గొప్ప జీవితం ఉంది. యుగ యుగాలు కూడా, ఇదేం కల్పనా కథ కానే కాదు, కల్పిత కథ కానే కాదు. ఇలా వాడు కన్ను మూసిన మరుక్షణం వాడికి నిత్య జీవం ఉంది, యుగ యుగాలు ప్రభువుతో సావాసం చేసే భాగ్యం ఉంది. నీకంటూ పరలోక పట్టణము నగరం ఉంది. మిమ్మల్ని నేనేమి అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళడం లేదు. నేను వెళుతున్నాను మీకు స్థలము సిద్ధపరచ. హల్లెలూయా. నేను వెళుతున్నాను మీ కొరకు గొప్ప కట్టడలు కట్ట. నేను వెళుతున్నాను కానీ నాకు మారుగా నా ఆత్మను. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనికి వచ్చింది. యేసయ్య ఆత్మే, యేసయ్య ఊపిరే మన దగ్గర ఉన్నదే. ఆయన ఆత్మనే మనకి పంపించారు. మిమ్మలను నేను అనాథలుగా విడవను. మనం కలిగి ఉన్న పవర్స్ ఆర్డినరీ కాదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ ఆపరేటింగ్స్లోనికి వెళతారనే నేను ఈ మెసేజెస్ చెప్పడానికి కారణం. కూర్చోబెట్టి 50 మందికి చెప్పే వర్తమానాలు కావివి. అర్థమవుతుందా? మీకెందుకు ఇవి నేను చెప్తున్నానంటే, మీ 50 మందే ఇప్పుడు ఏం చేస్తారు? పట్టణాన్ని తల్లక్రిందులు చేస్తారు, నగరాన్ని తల్లక్రిందులు చేస్తారు, ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తారు. చాలు అంటాడు దేవుడు, చాలు. ఎందుకయ్యా 10,000 మందిని తీసుకుని వెళతావు? నేనేమన్నా చేతకాని వాడిగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇంతమంది వస్తే వాళ్ళ దేవుడేంటి మనుషులతోనే జయమిచ్చాడా అంటారు. నాకు చెడ్డ పేరు, పంపించేవాళ్ళని. అప్పుడు గిద్యోని ఏమన్నాడు, అయ్యా అక్కడ ఉన్నవాళ్ళు మిడతల దండు, కౌంట్లెస్ పీపుల్, వాళ్ళు లెక్క పెడదాము అంటే కూడా కౌంట్ చేయలేను, మిడతల దండు అయ్యా అంటే నో ప్రాబ్లం, మనకేంటి, మిడతల దండు ఉంటే మనకేంటి, సముద్రమేమి ఉంటే మనకేంటి, పంపించే వాళ్ళని. తర్వాత ఆఖరికి ఎంతమంది? ఆ 300 మంది కూడా ఎందుకో తెలుసా? గిద్యోనికి భయం వేస్తుంది కాబట్టి. చెప్పాడు కదా, నాకు భయం వేస్తుంది, భయం వేస్తుంది. అయితే పూరాన్ని వెంట పెట్టుకుని వెళ్ళు చెప్తాడు దేవుడు కొన్నిసార్లు. పూరాన్ని తీసుకువెళ్ళు, నీ పనివాడైనటువంటి పూరాన్ని వాడిని వెంట పెట్టుకెళ్ళి, వాడైతే సేఫ్ నీకు. అప్పుడు సరే నా పూరాన్ని వెంట పెట్టుకుని ధైర్యం. అందుకని 300 మంది, లేకపోతే వాళ్ళు కూడా అక్కర్లేదు దేవుడికి. కావాలా? దావీదు ఎంతమందితో కలిసి వెళ్ళాడు గొలియాతని జయించడానికి? సింగిల్, ఒక్కడే. నీవు ఒక్కడవే చేయగలవు, ఏదైనా చేయగలవు. ఎవ్రీథింగ్ పాసిబుల్. ఏదైనా నీతో నేను చేయిస్తా. కరోనా నీ ఒక్కదాని ప్రార్థన చాలు నాకు. ఈరోజు ఎలక్షన్స్ కోసం ఒక్క ప్రార్థన చాలు నాకు. దేశ పరిస్థితులు మార్చడానికి 21 రోజులు మీరు మరి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేటికి వచ్చారా? చాలు నాకు. హల్లెలూయా. ఈ కార్యాలు మీ ద్వారా చేసి చూపిస్తాను. ఎంత గొప్ప మర్మాలు ఉన్నాయి చూసారా దీంట్లో? ఉన్నాయా? ఈరోజు సిద్ధపడుతున్నారా వచ్చిన వాళ్ళందరూ? అందుకే నేను వచ్చిన వారిని అందరినీ ఆ రోజుకి ధన్యులని ప్రకటిస్తున్నాను. ఆ రోజుకి నిజంగా ధన్యులమ్మ. వచ్చి వినడం వేరు, యూట్యూబ్లో వినడం వేరు, నువ్వు ఇంటి దగ్గర ఉండిపోవడం వేరు. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలోనికి ఒక పిలుపు వచ్చిందంటే నువ్వు రావాలంతే. ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు అసలు తోమా లేడంతే అక్కడ, అది కోల్పోయాడు కదా ఆ రోజు. తర్వాత వేరే ఉంది ఆయనకి, ఇండియాకి పంపించారు వేరే. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలంతే. నువ్వు ఈరోజు వచ్చాడు ఆయన, నువ్వు ఇక్కడ కనబడాలి, ఆయనకి కనబడాలి. ఆయన దగ్గరికి మనం రావాలి అంతే. ఆయన కోరుకుంటాడు, అది పిలుపునిస్తాడు వచ్చిన వాళ్ళే. అంతే కదా, పిలువబడిన వాళ్ళు చాలామంది, ఏర్పరచబడిన వాళ్ళు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు బ్లెస్సింగ్ ఈరోజుదే, ఈరోజు అనాయింటింగ్ ఈరోజుదే. ఈరోజు నేను మాట్లాడుతూ ఉండగానే ఆయన ఊపిరి మన మధ్యలో పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇంకా పెద్ద బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏంటంటే, మీరు ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ వాళ్ళు చాలా పాపాలు చేసిన వాళ్ళు అనుకోండి,
మీరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ పాపాలు క్షమించే అధికారం నేను మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఏంటండి ఇది? అసలు పాపాలను క్షమించే అధికారం దేవుడికి కదా ఉంటుంది, మనకుంటుందా? కానీ దేవుడు అధికారం ఇస్తున్నాడు. దేంతో వస్తుంది అధికారం తెలుసా? హోలీ స్పిరిట్తో. హల్లెలూయా. ఇదే మాటని పక్షవాత రోగిని బాగు చేసినప్పుడు అక్కడ వాడితో ఏమన్నారంటే ప్రభువు, 4 మనుషులు మంచం మీద మోసుకొచ్చి ఒక పక్షవాత రోగిని ఆ గదిలోనికి దించారు. దించినప్పుడు మొట్టమొదటగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనే అనలేదు, ఒరే లేవరా బాబు అనలేదు, అతను నుదుటి మీద చేయబెట్టలేదు, నూనె వేయలేదు, గుడ్డపరచలేదు. ఏమన్నాడు? నీ పాపములు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నది ఈయన ఏదో హీలింగ్స్ చేసుకోవచ్చు కదా, మధ్యలో ఏయో మాట్లాడుతుంటాడు. అందుకే కోపం వస్తుంది మాకు. ఏదో ఫోన్లో యాక్సెప్ట్ చేద్దాంలే అనుకుంటే ఇదిగో మళ్ళీ ఏదో చెప్పాడు చూడు. నాకు అందుకే కోపం వచ్చేస్తుంది ఇవిడంటే. నాకు అందుకే ఇదే ఎక్కడ చూసినా ఇవే, అందుకే నాకు చాలా చిరాకు. అందుకే అన్నారు, ఏడుసార్లే అన్నారు ప్రభు. హల్లెలూయా. అంటే మనుష్య కుమారుడికి పాపాలు క్షమించడానికి. హల్లెలూయా. ఆ మాట కరెక్ట్. 7 సార్లు అవతలకి వెళ్ళండి అన్నాడు ఆయన అని మనుష్య కుమారుడు. అది ఉంది కదా మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతున్నాను చూడండి, పైనుంచి చదువుతున్నాను. 2వ వచనం మధ్యలో నుంచి. కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యునికిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం పవర్స్ అయితే కలిగి ఉన్నారో ఆ పవర్స్ని శిష్యులకి కూడా ఇస్తున్నారు. అక్కడ మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తారో, మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడుతున్నాయి. మీరు ఎవరి పాపాలైతే నిలిచి ఉండనిస్తున్నారో వారి పాపాలు నిలిచి ఉంటాయని చెప్తున్నారు. అంటే మనకు కూడా ఉందా మనుషుల పాపాలు క్షమించే రైట్స్? మరి అంటే శిష్యులకు అధికారం ఇచ్చారు అని అంటే మనకు కూడా అధికారం ఆటోమేటిక్గా మనం కూడా శిష్యులమే కదా. ఉందా అంటే ఉంది. ఎందుకంటే మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా ప్రార్థన ఏం చేస్తానంటే, ప్రభువా ఈమెమి అవిధేయతలు చేసిందో నాకు తెలియదు కానీ, ఈ సిక్నెస్ దేనివల్ల వచ్చిందో నాకు తెలియదు కానీ ఆమెను క్షమించి హల్లెలూయా స్వస్థపరుచు అని చేస్తాను. విన్నారా? స్వస్థత అయ్యిందా అంటే క్షమించాడని అర్థమేనా? అంటే నేను చెప్తే క్షమించాడా? హల్లెలూయా. ఇది ఎంత గొప్ప పవర్స్ ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కలిగి ఒక చోట కూర్చొని డబ్బులు తీసుకొని తాయితీలు ఏమన్నా కడదామా? కాదు కదా. ఇవి ఉచితముగా పొందుకున్నాము. ఉచితముగా హల్లెలూయా ఉచితముగా సేవ చేయవలెను. సంఘ పరిచర్యలు సంఘక్రమము జరగాలి గనుక సంఘములో జరగాల్సిన దశమ భాగములు, సంఘంలో జరగాల్సిన కానుకలు, సంఘానికి మీరు ఇవ్వాల్సిన కృతజ్ఞతార్పణలు, కట్టడలు ఇవన్నీ జరిగించుకుని వెళ్ళుట అది క్రమము. కానీ మనం పరిచర్య చేసేటప్పుడు అంతా ఉచితముగా పొందితిరి, ఉచితముగా చేయండి. హల్లెలూయా. సంఘ క్రమము వేరు, మనం వెళ్ళి ఇప్పుడు సేవ చేసే విధానము వేరు. మనం ఎవరికైనా ఏమైనా చేసామంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి అక్కడ. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయడం అంటే తిరిగి చూసావా నేను వాళ్ళ ఒంట్లో బాగోలేనప్పుడు వెళ్ళానా, ప్రార్థించానా, అన్ని చేశానా అనే మాట కూడా వద్దు. నీకే వాళ్ళు రుణముండిపోవాలి, నువ్వు కాదు. ఇది చాలా బాగుంటుంది కదా. ఇది చాలా బాగుంటుంది కదా. కాబట్టి ఈ రోజు నుంచి, నిన్నటి నుంచే, ఈ రోజు నుంచి ఏంటి చెప్పాను నేను? నిన్నటి నుంచే మీరు సువార్త ప్రకటించాలి. తెలియని జనుల దగ్గరకు వెళ్ళండి. ప్రభువు నెరుగని వారు అనేక మంది ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి సువార్తను చెప్పి వారిని రక్షణలోనికి నడిపించుట మన భాగ్యము. మీరు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో ఈ పవర్స్ అన్నీ మీ మీద ఆపరేట్ అవుతున్నాయి. అంతేగాని వాళ్ళందరూ శిష్యులందరూ యేసు దగ్గరికి పరిగెత్తుకొచ్చి ప్రభువా 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 దయ్యాలు మాకు లోబడిపోతున్నాయి తెలుసా? నేను అన్నాను అంతే. దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదురా గొప్పతనం, పరలోకంలో నీ పేర్లు రాయబడి ఉన్నవో లేవో చూసుకోండి. హల్లెలూయా. అంటే దయ్యాలు ఆబ్వియస్గా లోబడతాయి. అదేం పెద్ద విషయం కాదు. అసలు పెద్ద విషయం కానే కాదు. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తున్నామో, దేవుని కలిగి ఉన్నామో, మనం నడిచి వెళుతుంటేనే పారిపోతాయి అవి.
నిన్నే చెప్పాను నేను. మనం ఆయన పవర్ క్రింద ఉంటే మనం నడిచి వెళుతుంటేనే కేకలు వేసి పారిపోతాయి. ఇవి మనం చూడలేదా? ఎంతమందిని చూడలేదు? దగ్గరికి రావద్దని నన్ను దగ్గరికి రానిలేని అనేక మంది స్త్రీలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి వచ్చి అమ్మ పాస్టర్ గారిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నేను దగ్గరికి రాను. ఎందుకని? ఇదన్నమాట. అందుకని అమ్మో నాకు భలే భయపడుతున్నాయి దయ్యాలని. నేను ఇక్కడ ఏం హీరోని కాదు కదా, కాదు. అసలు నిత్యరాజ్యములో నా పేరు రాయబడి ఉందా లేదా అది చూసుకోండి. అక్కడ రాయబడి ఉండాలంటే బైబిల్లో ఉన్న అన్నీ మీరు ఫాలో అవ్వాలి. పరిశుద్ధత, గలతీలకు రాసిన పత్రిక 5 అక్కడికే తీసుకొస్తున్నాను మిమ్మల్ని అందరిని అస్తమాను. కావలసింది కృపావరాలు కాదు, కావలసింది ఆత్మఫలము. ఇవి ఉంటే నీకు నిత్య రాజ్యంలో నీ ప్లేస్ స్టాండర్డ్గా ఉంది. ఇవి లేవు, నువ్వు ఎంత దయ్యాలను వెళ్ళగొట్టినా వేస్టే, ఎన్ని హీలింగ్స్ చేసినా వేస్టే. ఎంత హీలింగ్ మినిస్ట్రీలో నువ్వు ఎన్ని చేసినా అక్కడికి వెళ్ళి ప్రభువా నీ నామం పేట నేను ప్రార్థన చేస్తే అక్కడ ఇలా జరిగింది కదా అంటే, కుమారుడా నీవెవరవో నాకు తెలియదు, పక్క సెక్షన్ అంటాడు ఆయన. పక్క సెక్షన్ ట్రై చేయి అంటాడు ఆయన. నాకు తెలియదు అంటాడంట. ఎందుకని? ఇవన్నీ నువ్వు కలిగిలేవు, ఆత్మఫలాలు లేవు నీ దగ్గర. ఆత్మఫలము లేదు నీ దగ్గర, మంచితనం లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతము లేదు, దయాళుత్వము లేదు, మంచితనము లేదు, ఆశా నిగ్రహం ఎస్పెషల్లీ. నీకు అసలు కంట్రోలింగ్ పవర్ లేదు నీకు. అయితే పేలిపోతావు, అయితే తిట్టేస్తావు, అయితే బూతు మాటలు మాట్లాడేస్తావు. లేకపోతే ఇక్కడ ఉన్నంతసేపు ఓకే, బయటికి వెళ్ళావంటే చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, వ్యభిచార సంబంధమైన మరి తలంపులు, మాటలు, డ్రెస్సింగు, క్రియలు. అది ఆశా నిగ్రహము లేనితనం. ఇక్కడ ఉన్నంతసేపు మనం ఓకే, బయటికి వెళ్ళాక నువ్వు ఎలా ఉన్నావు, ఫలముని కూడా వెంబడించి వస్తుందా లేదా? ఇక్కడ అక్కడ కూడా నువ్వు ఒకేలా ఉన్నావా? ఎవరు చూస్తుంటారు? నీ ఊహ కూడా చూస్తుంటాడు ఆయన. ఊహ నువ్వు ఎలాగా మైండ్లో నువ్వేం ఆలోచించుకుని బయట నడుస్తున్నావో ఊహ, ఏం ఆలోచించుకుని గుమ్మంలో నుంచున్నావు నువ్వు, ఏం ఆలోచించుకుని లోపలికి అడుగు పెట్టావు నువ్వు, ఏం ఆలోచించుకుని ఆ బట్టలు వేసుకున్నావు నువ్వు, ఏం ఆలోచించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి సహాయం చేయడానికి వెళ్ళావు, ఏం ఆలోచించుకుని వాళ్ళకి అప్పిచ్చావు. ఊహ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా సులువు. మనము ఇలా ఉండడం, యేసు వలె జీవించడం సులువు. నేను చెప్తున్నాను, సులువు. అది ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చినప్పుడు, మన మీద నిలిచినప్పుడు, మనం అలా ఉండటానికి అవసరమైన కృప దేవుడే ఇస్తాడు. ఇది మొదటి అనాయింటింగ్. ముందు కూడా అది అనాయింట్ చేసే పంపించారు ఆయన కదా. స్టెప్ వైజ్గా వాళ్ళ పవర్స్ పెరుగుతున్నాయి చూడండి. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం జరిగిందండి తర్వాత చెప్పుకుందాం. ఇక్కడికి ఇది చాలా ఎక్కువ కదా, ఇంకా బరువెందుకు మనకి? ఇంతవరకు ఇది మామూలు మ్యాటర్ కాదు, ఇది మామూలు మ్యాటర్ కాదంతే. నేను ఇంక వేరేగా చెప్పలేను. నేను ఇది అర్థమైతే అర్థమైనంత, మీకు అర్థం చేసుకుంటే రిసీవ్ చేసుకున్నంత, రిసీవ్ చేసుకుంటే ఆపరేట్ చేయగలిగినంత. ఆపరేట్ మొదలైతే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. వేస్ట్ చేసుకోకండి అభిషేకాన్ని, వేస్ట్ చేసుకోకండి టైంని, వేస్ట్ చేసుకోకండి జీవితాన్ని. నీ అవసరతలు, ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడండి. మనకి ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, మన ఆర్డినరీ కాదు, మన సమస్యలు అంత హై లెవెల్లో ఉండొచ్చు. సమస్యగా మనకు అనిపించదు. అవి ఆయనే డీల్ చేసుకుంటాడు, ఆయనే పక్కకు తొలగిస్తాడు, ఆయనే మనల్ని ఆయన బిడ్డలుగా ముందుకు నడిపించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక టైం వస్తుంది అన్నిటినీ పటాపంచలు చేసేస్తాడు. అప్పుడు కూడా ఇలాగే ఆయన కొరకు భారం కలిగి ఉండాలి. అప్పటి వరకు ఆయన సారూప్యంలోనికి మీరు వెళ్ళే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎలా ఉండాలి? గర్వము ఎప్పుడు వస్తుంది అంటే, రాలేదు ఏదైనా కార్యం జరగకపోతే దేవుణ్ణి దూషించేయడం, తిట్టేయడం, రిజెక్ట్ చేసేయడం, మందిరానికి రాకపోవడం, అసలు సణిగేసుకోవడం, తిట్టేసుకోవడం, ఇంకా ఏడుపు మొహాలు పెట్టుకుని ఇంట్లో కూర్చొని ఉండడం, మందిరానికి రాకపోవడం, ఇవన్నీ గర్వపు లక్షణాలు. గర్వము ఉంది అంటే ఎవరికి బోర్డు ఉండదు ఇక్కడ. గర్వపు లక్షణాలు ఇవే. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది కదా? మీరు ముఖ్యంగా నేను నీ కాన్సన్ట్రేషన్ అంతా యవనస్తుల మీద పెడుతున్నానని హవీలకు చెప్పాను. ఈరోజు విన్న వాళ్ళందరూ యవనస్తులు, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ యవనస్తులు. నేను ఫాలోవర్స్గా చేర్చుకోవాలి, నా యేసుకి ఫాలోవర్స్, నాకు కాదు. కాబట్టి మేము రెడీ అంటే మనం అధికంగా ప్రార్థిస్తాం, అధికముగా స్వార్థ ప్రకటిస్తాం, అధికముగా దేవునితో కలిసి నడుస్తాం, అధికముగా ఆయన యొక్క పవర్స్ ఈ భూమి మీద రిలీజ్ చేస్తాం. హల్లెలూయా. అట్టి కృప మనకిస్తాడు దేవుడు. కాబట్టి దీనిలో నేను పాలిభాగస్తురాలని, నేను కూడా ఉన్నాను. నేను ఇగో శిష్యరికములోనికి అడుగు పెడుతున్నాను అన్న వాళ్ళందరినీ దేవుడు ఈరోజు అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఇట్టి కృప కూడి వచ్చిన మన అందరం పొందుకోవాలని ఈ సెకండ్ డేయే మనల్ని ఇంత పవర్తో నింపాడు ఆయన. ఇక 21 రోజులు అయ్యేసరికి ఇదంతా కదిలిపోద్దేమో నాకు తెలియదు. కాబట్టి ఇట్టి కార్యాలు దేవుడు మన యొక్క వినికిడిలో, మన యొక్క జీవితంలో, మన యొక్క సంఘంలో చేయాలని ఈ కొన్ని మాటలు
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, సైన్యములకు అధిపతి, జీవాధిపతి, జీవము గల ప్రతిదానికి తండ్రి అయినవాడా, నీవు మాట్లాడవయ్యా, నీవు మాట్లాడవు మాతో. నీవు మాట్లాడిన మాటలు నాయన మా హృదయాలలో ఫలించాలి. ఇప్పటి వరకు వినువారముగానే మేము ఉన్నాం, ఇంకేం చేయడం లేదు ప్రభువా. కానీ ఈ రోజు నుంచి మమ్మల్ని నూతన శిష్యరికములోనికి నడిపించావు, మమ్మల్ని బలపరచావు, మమ్మల్ని స్థిరపరచావు, నీ ఆత్మతో నింపావు, నీవు అభిషేకించావు, నీవు ఈరోజు నీ ఊపిరిని ఊదావయ్యా మా మీద. మేము రిసీవ్ చేసుకుంటున్నాం, మేము రిసీవ్ చేసుకుంటున్నాం, మేము రిసీవ్ చేసుకుంటున్నాం, మేము రిసీవ్ చేసుకుంటున్నాం, మేము రిసీవ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. Anoint us, O Lord. Anoint us, O Lord. Anoint us, O Lord. ఎందరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో వారందరూ కూడా ఈ అభిషేకము పొందుకొందురుగాక, ఆత్మకార్యాలు జరుగునగాక. నామకార్థ క్రైస్తవ్యము మాకొద్దు ప్రభువా, నీ బలముతో నింపబడిన వారమై ముందుకు దూసుకుని పోయే కృప మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు. ఎస్తేరు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు